దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులు మనం చదువుకొని ధ్యానం చేసుకొని ప్రార్థనలో ముందుకు సాగి వెళ్దాము. యోహాను వ్రాసిన సువార్త 17వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకోవడం సహాయకరం. యోహాను వ్రాసిన సువార్త 17వ అధ్యాయము మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. అక్కడక్కడ అవసరాన్ని బట్టి చదువుతాను. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. తర్వాత 9వ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. 11 మధ్యలో, పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. 15వ వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. 19, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. తర్వాత 25వ వచనం, నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందుంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేస్తుని ఇంకనూ తెలియజేసేదను అని చెప్పాను. ప్రేమగల తండ్రి, మేము చదువుకున్న ఈ లేఖన భాగమును దీవించి మీ దాసుని ద్వారా, మీ ఆత్మ ద్వారా చేరువచ్చిన మా అందరితో మీరు దర్శిస్తారని, మరి ప్రార్థన కొరకు, మా భక్తి జీవిత ఉజ్జీవం కొరకై ఈ మాటలు మాకు దీవెనకరంగా చేస్తారని, మీ దాసుని ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడతారని, మేము ఆలోచించిన ఆలోచనలు, మా సంకల్పమును, మా ప్రార్థనను మీ చిత్తానుసారంగా మీరే సఫలీకృతం చేస్తారని, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున దీనులమై స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను వ్రాసిన సువార్తలో 13వ అధ్యాయము నుండి 16వ అధ్యాయం వరకు 13, 14, 15, 16 అధ్యాయాలు, వీటిని మేడగది ప్రసంగం, అప్పర్ రూమ్ మినిస్ట్రీ, అప్పర్ రూమ్ సెర్మన్స్ అంటారు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కొండ మీది ప్రసంగం, సెర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు. యేసు ప్రభు వారి యొక్క సేవ ఆరంభములో కొంచెం అటు ఇటుగా కొండ మీది ప్రసంగం చేస్తే, ఆయన సేవ ముగింపులో పస్కా పండుగ ఆచరించి తర్వాత ఆయన అప్పగించబడతాడు, ఆయన సిలువ వేస్తారు, చంపివేస్తారు. దాదాపుగా డెడ్ ఎండ్లో ఆ సేవ ముగింపులో మేడగది మీద చేసిన అద్భుతమైన ప్రసంగం మనకు కనబడుతుంది. ఈ 2 ప్రసంగాలు ఎన్నిసార్లు చదివినా చదవాలి అనిపిస్తుంది. అవి చదవడం కూడా విశ్వాసులకు
చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అవకాశం ఉన్నవారు ఈ కొండ మీది ప్రసంగం, తర్వాత మేడగది ప్రసంగం మాటి మాటికి చదువుకొని అందులో ఉన్న సత్యాలు గ్రహిస్తే మనం చాలా ఆత్మీయంగా మేలు పొందుకుంటాం. ఈ మేడగది ప్రసంగాన్ని అయిపోయిన తర్వాత యేసు ప్రభువారు ఒక గొప్ప ప్రార్థన చేసి ఆ ప్రసంగాన్ని ముగించాడు అని మనం గమనిస్తాం. చెప్పాలంటే ఇదంతా ఒకే సందేశం. 13 నుంచి 17 వరకు ఉన్న సందేశం ఒకటే. అయితే 16 వరకు ఆయన ప్రసంగం చేశాడు. 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేశాడు. ఇది చాలా లోతైన ప్రార్థన, చాలా గొప్ప ప్రార్థన. దీన్ని మనము ఒక అరగంటలో, గంటలో, ఒక రోజులో పరిపూర్ణంగా నేర్చుకోలేం. కానీ వీలైతే మనం ఒకరోజు బైబిల్ క్లాస్ ద్వారా దాన్ని నేర్చుకోవచ్చు. కొద్ది విషయాలు ఇందులో మనము జ్ఞాపం చేసుకుంటాం. 1వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది యేసు ప్రభువారు స్వయాన చేసిన ప్రార్థన. మనకు బాగా తెలుసు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన బాప్తిస్మం తీసుకుని యోర్దాను నది ఒడ్డుకు రాగానే మోకాళ్ళు వేసి అక్కడ ప్రార్థన చేస్తుంటుండగా పరలోకము నుండి దేవుని స్వరము అందరికీ వినబడింది. తర్వాత పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారం వలె ఆయన మీదికి వచ్చి దిగాడు. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక స్వరము చెప్పగా అందరు విన్నారు. ఆయన సేవ ఆరంభం మనం గమనిస్తున్నప్పుడు ప్రార్థనతో ప్రారంభించబడింది. ఆయన సేవ ముగింపు మనం గమనిస్తున్నప్పుడు ప్రార్థనతోనే ముగించబడింది. ఈ మధ్యకాలంలో మన ప్రభువారు రాత్రింబగళ్ళు, సాయంకాలము, తర్వాత రాత్రంతా ప్రార్థించాడని, పెందలకడ లేచి ప్రార్థించాడని, ఆయన ప్రార్థనా జీవితాన్ని గురించి మనం చాలాసార్లు చదువుకొని చెప్పుకుంటూ ఉంటాం. ఆశ్చర్యం ఏంటంటే, సృష్టికర్త అయిన దేవునికి, సర్వజ్ఞాని అయిన దేవునికి, సర్వశక్తిగల దేవునికి అంత ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ బలహీనమైన, తెలివి తక్కువైన, పనికి మాలిన, కాసేపున్న మనసు కాసేపు మనకు ఉండదు. అస్థిరమైన, అజ్ఞానమైన మనకు, బలహీనమైన మనకు ప్రార్థనా జీవితం ఇంకెంత ఎక్కువగా ఉండాలో ఈ విషయాలు మనకు తెలియజేస్తాయి. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థనలో మనకు మాదిరి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రసంగములో మనకు మాదిరి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వీటికి మించి ప్రవర్తనలో ఆయన మనకు మాదిరి. కాబట్టి ఆయన మాదిరిని మనం పుణికి పుచ్చుకొని అలా జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితం కూడా చాలా సంతోషంగా, చాలా సఫలీకృతము కలిగి శక్తివంతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ అధ్యాయాన్ని మనం 3 భాగాలు చేసుకుంటే సులభంగా మన మనసులో పెట్టుకోవచ్చు. చాలా క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి 5 వచనాలు మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభువారు తన కోసం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. జీసస్ ప్రేస్ ఫర్ హిమ్సెల్ఫ్. మొదటి 5 వచనాల్లో యేసు ప్రభువారు తన కోసం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత 6 నుండి 19 వరకు మన జ్ఞాపకం చేస్తే యేసు ప్రభువారు తన శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. జీసస్ ప్రేస్ ఫర్ హిస్ డిసైపుల్స్. తర్వాత 20 నుండి చివరి దాకా మనం చదువుకుంటే యేసు ప్రభువారు ప్రపంచములో ఉన్న పరిశుద్ధులందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. జీసస్ ప్రేస్
ఫర్ ఆల్ ద బిలీవర్స్ ఇన్ ద వరల్డ్. తన శిష్యుల ద్వారా సువార్త విని రక్షించబడిన వారందరి కోసము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ఈ 3 మాటలు మన మనసులో పెట్టుకుంటే ఈ అధ్యాయం సులభంగా మన మనసులో ఉండిపోద్ది. మరలా జ్ఞాపం చేస్తున్నాను, మొదటి 5 వచనాల్లో యేసు ప్రభువారు తన విషయమై తన కోసం ప్రార్థన చేసుకుంటున్నాడు. 6 నుండి 19 వరకున్న భాగంలో తన శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. 20 నుండి చివరి దాకా ఆయన ప్రపంచములో ఉన్న పరిశుద్ధులందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఒక విభజన. తర్వాత ఆయన ఏమని ప్రార్థన చేశాడు అని చెప్పుకుంటూ పోతామంటే ఒక్కొక్క విషయంలో చాలా విషయాలు వస్తాయి. మనం ఇప్పుడు ఆ శిష్యుల కోసం లేకపోతే ప్రపంచములో ఉన్న పరిశుద్ధుల కోసము ఆయన చేసినటువంటి ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని మన సందేశాన్ని ముగించుకుందాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 2 విషయాలు మనం గమనించాలి. అందులో ఒకటి ఏంటంటే ప్రార్థనలో సంబోధన. ప్రార్థనలో సంబోధన చాలా విశేషమైంది. మనము ఎవరైనా పిలుస్తూ ఉన్నప్పుడు మనం వారిని సంబోధించే విధానాన్ని బట్టి వారికి సభ్యత సంస్కారం ఉందని ఇట్లే అర్థమైపోయింది. కొంతమంది ఓయ్ అంటారు, సంబోధన లేకుండా ఇదేదో మాట్లాడుతూ ఉంటారు. అది చాలా ఎబ్బెట్టుగా అసహ్యంగా యాక్వర్డ్గా ఉంటుంది. మనం ఒక వ్యక్తిని పిలుస్తున్నప్పుడు సంబోధిస్తున్నప్పుడు అన్నా, అక్క, చెల్లి, లేకపోతే మామ, బాబాయ్, పిన్ని, పాస్టర్ గారు, సహోదర, సహోదరి, లేకపోతే సార్, అయ్యగారు, మాస్టర్ గారు అంటే మనం సంబోధిస్తున్న విధానాన్ని బట్టి ఏమర్థమవుద్దంటే మనం ఎంత మర్యాద గలవారమో, మన పిలుపులో ఉన్న మాధుర్యము, ఆ గౌరవము తోటి వ్యక్తి అర్థమవుద్ది. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైంది. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమన్నా చూడండి, తండ్రి తండ్రి అని సంబోధిస్తున్నాడు. కొంచెం మనము కిందికి వస్తే 11వ వాక్యంలో పరిశుద్ధుడవైన తండ్రి, మొదటి వచనంలో తండ్రి అన్నాడు. ఆ 11వ వచనం మధ్య భాగంలో పరిశుద్ధుడవైన తండ్రి అంటున్నాడు. తర్వాత మనం చదువుకున్నాము 25వ వచనంలో నీతి స్వరూపుడవగు తండ్రి. ఎంత మంచి మాట. జాగ్రత్తగా ఈ సత్యాలను మనం పట్టుకోవాలి. మనము దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రిని ఎలా సంబోధించాడో మనం నేర్చుకోవాలి. సువార్తలలో కదా శిష్యులకు చెప్పాడు, మీరు అలాగ ప్రార్థన చేయండి అని, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించండి. ఈ పదాలన్నీ మనకు తెలియాలి, ఇవి మనకు రావాలి. ప్రార్థనలో ఎప్పుడు పలికే మాటలు కాదు కానీ క్రొత్త క్రొత్త పదాలతో పరలోకమందున్న తండ్రిని మనం సంబోధించాలి కదా. మనం చెప్పుకుంటూ ఉంటాం ప్రేమ స్వరూపియగు తండ్రి అని కదా, మహిమా స్వరూపియగు తండ్రి. ఆయన మహిమా స్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన సత్య స్వరూపి. అంటే మనం ఆయన సంబోధించే విధానాన్ని బట్టి మనకు 2 అర్థమవుతాయి. ఒకటి ఏంటంటే మన తండ్రి ఎవరో మనకు బాగా అర్థమైనట్టు. ఎప్పుడు ఒకే పదంతో పిలుస్తూ ఉంటే ఆయన ఎవరో మనకు సరిగా అర్థం కానట్టు. రకరకాలుగా మనం పిలుస్తూ ఉంటే ఆయన మనకు బాగా అర్థమైనట్టు. రెండో మాట ఏంటంటే
ఆయన పట్ల మనకున్న గౌరవం, ఆయన పట్ల మనకున్న రెస్పెక్ట్, హౌ వి ఆనర్ హిమ్, హౌ వి రెస్పెక్ట్ హిమ్. ఈ రెండు ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని బిడ్డలు వీటిని ప్రాక్టీస్ చేయాలి. ప్రార్థనలో మొదటిది సంబోధన, ఆ తర్వాత పోచర్ అంటారు, అంటే భంగిమ. ప్రార్థనలో భంగిమ కూడా చాలా ప్రాముఖ్యమైంది. చూడండి 17:1 ఏమన్నాడు? యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి, లేకపోతే కన్నులు పైకెత్తి తండ్రి అని పిలుస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. యూదులకు ప్రార్థనలో భంగిమ చాలా విశేషమైంది. ఇక్కడ మాత్రమే కాదు కానీ లాజరును ప్రభు బ్రతికించే క్రమంలో కదా సమాధికి వెళ్ళి తండ్రి, అక్కడ మాట కన్నులు పైకెత్తి తండ్రి అని ప్రార్థన చేస్తాడు. తర్వాత మార్క్సు వార్త 7వ అధ్యాయంలో ఒక వ్యక్తిని, చెవుడుగల నత్తివాన్ని బాగు చేస్తూ ఉన్నప్పుడు కనులు పైకెత్తి ఎఫతా అని ప్రార్థన చేస్తాడు, అంటే తెరవబడుము అని ప్రార్థిస్తాడు. చాలా పర్యాయాలు యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కన్నులు పైకెత్తి ప్రార్థించి, కొన్నిసార్లు మోకరించి కళ్ళు పైకెత్తేవాడు, కొన్నిసార్లు నించోని కూడా కన్నులు పైకెత్తేవాడు. అంటే అర్థం ఏంటంటే నా కన్నులు, నా దృష్టి, నా చూపంతా పరలోకమందున్న పరిశుద్ధుడైన తండ్రి మీదనే ఉన్నది, పరలోకమందున్న నీతి స్వరూపుడైన తండ్రి మీద ఉన్నది. అంటే పరలోకమందున్న ప్రార్థనలకు జవాబిచ్చే తండ్రి మీద ఉన్నది. అసలు ఒక మాట జాగ్రత్తగా వినాలి. దేవుని బిడ్డలు తమ జీవితాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు తమ దృష్టి అంతటిని పరలోకమందున్న దేవుని మీదకి మళ్లించడం నేర్చుకుంటే పరలోకము భూమి దిగి వస్తుంది, పరలోకపు శక్తి భూమి దిగి వస్తుంది. నేను మీకు 2 మాటలు జ్ఞాపకం చేస్తా. సుంకరి అనే వ్యక్తి కనులు పైకెత్తి ప్రార్థించాడా, దించి ప్రార్థించాడా? సుంకరి ధైర్యం జాలక అంటే కన్నులు దించుకుని ప్రార్థించాడు. అంటే కన్నులు దించుకోవడం అర్థం ఏంటంటే పశ్చాత్తాపం. అంటే దేవుని పరిశుద్ధతను చూడలేని వ్యక్తి. అప్పుడు మనం చూస్తూ ఉంటాం, మన పిల్లలు తప్పు చేస్తే నించొని తలకా దించుకొని ఉంటారు, తప్పు చేయకపోతే ధైర్యంగా మాట్లాడతారు. అదే తేడా. అంటే కన్నులు దించుకోవడం అంటే ఒకవేళ మన జీవితాల్లో లోపం ఉంటే, లేకపోతే ఏదైనా ప్రభుకు అయిష్టమైన పనులు చేస్తే, పాపం చేస్తే మనము ఖిన్నులమై తల దించుకొని దేవా నేను పాపిని, నన్ను క్షమించుము, నన్ను కడుగుము, నన్ను శుద్ధీకరించుము అని తల దించుకొని ప్రార్థన చేస్తాం. అయితే మనలో లోపము లేనప్పుడు ధైర్యంగా ప్రభు వైపు చూస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె మన కన్నులు పైకెత్తి ప్రార్థన చేయాలి కదా. కొంతమంది కొన్ని సహవాసుల వాళ్ళు అది తప్పు కాదు కానీ మనకు అలవాట్లేదు అంతే. చక్కగా మోకాళ్ళు వేసి ఆ చేతులు ఇలా అని కళ్ళు పైకి ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళకి అట్లా అలవాటు అయిపోద్ది. అది ఒక అలవాటుగా కాదు కానీ ఆ స్పృహ మనకు ఆలోచన ఉండాలి. నువ్వెందుకు కళ్ళు పైకెత్తున్నావంటే నా దృష్టి ప్రభు వైపు చూస్తున్నా నేను, అంటే నా కన్నులు నా ప్రభువును చూస్తూ ఉన్నాయి అన్న స్పృహ ఉంటే చాలా సంతోషం, చాలా ప్రయోజనకరం అది. కాబట్టి ప్రార్థనలో భంగిమ కూడా చాలా విలువైంది, చాలా విశేషమైంది. ఆ భంగిమలో ఉన్న పరమార్థాన్ని, భావాన్ని, ఆ అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే నిజంగా మనం ఎంతో దీవించబడు. చూడండి ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో 123వ కీర్తనలో ఇలా ఉంటుంది. చాలాసార్లు మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం.
123:1 ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. వాట్ ఏ గ్రేట్ వర్డ్ ఇట్ ఈస్. దాసుల కన్నులు తమ యజమాని చేతట్టును, దాసి కన్నులు తమ యజమానుల చేతట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎందుకంటే మనం ప్రార్థన చేసే దేవుడు ఆకాశమందు ఆసీనుడైన వాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని పలికినవాడు. కాబట్టి అత్యున్నతమైన సింహాసనం మీద మన ప్రభువారు ఆసీనుడై మన ప్రార్థనల వైపు, మన మొరల వైపు ఆయన చెవియొగ్గి ఉంటుండగా మనము మోకాళ్ళు వేసి మన నేత్రములను ఆయన వైపు చూస్తూ, దేవా నీవే నాకు దిక్కు, నీవే నాకు దశ, నీవే నాకు సహాయమని కన్నులెత్తి లేక కన్నులు పైకెత్తి ప్రార్థన చేయటం అనేది చాలా విలువైంది, చాలా విశేషమైంది అని మనం గమనించాలి. అపోస్తలులు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బాటలో కదా, వారు కూడా చాలాసార్లు అదే విధంగా మోకాళ్ళు వేసి కన్నులు పైకెత్తి ప్రార్థన చేశారు. ఆదిమ సంఘం వారు కూడా ఆ పద్ధతిని పాటించారు. ఇది ప్రార్థనలో చాలా విశేషమైంది, చాలా శ్రేష్టమైనది. ప్రార్థనలో మన సంబోధన, అడ్రస్సింగ్ టు గాడ్, మన తండ్రిని, మన దేవుని, ఆయన ఎలాంటి వాడు, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఎలాగ మన ప్రార్థన ఆలకిస్తాడు, ఎలా సహాయం చేస్తాడో అవన్నీ గమనించి ఆయన గౌరవంగా మర్యాదగా సంబోధించడం చాలా విలువైంది, చాలా విశేషమైంది. అలాగే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన మనస్సును, మన కన్నులను, మన దృష్టిని, మన ధ్యాసను ఆయన వైపు ఉంచాలి. ఒకవేళ మనకు కదా ఆ కన్నులు పైకెత్తడం కొంతమందికి ఇష్టంగా ఉండదు, కొంతమందికి నచ్చకపోయినా, మన తల కిందికి దించుకున్నా కూడా మన ధ్యాసంతా, మన ధ్యానమంతా కూడా నేను ఆయన వైపే చూస్తున్నాను, ఆయన మీదనే దృష్టి ఉంచాను అన్నట్టుగా చేయాలి. చాలామంది లోకం వైపు చూస్తూ ఉంటారు. ఏదైనా అవసరమైతే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే వారు లోకం వైపు చూస్తూ ఉంటారు, లేకపోతే ప్రజల వైపు చూస్తూ ఉంటారు. ఒక ఆయన ఇలా అంటాడు, తమ సమస్యల కోసం, తమ కష్టాల కోసం, తమ అవసరాల కోసం లోకం వైపు, మనుషుల వైపు చూసేవాడు దేవుని వైపు చూడలేడు, దేవుని మీద ఆధారపడలేడు, దేవుని మీద ఆనుకోలేడు. దీన్ని ఇలా తిప్పి చెప్పుకుంటే తన సమస్యల్లో, తన కష్టాల్లో, తన ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో, అవసరాల్లో దేవుని వైపు చూసేవాడు ఎప్పుడు ప్రజల వైపు కానీ లోకం వైపు కానీ చూడాడు. ఎందుకు చెప్తా, ఎందుకంటే లోకం వైపు చూచి లేక ప్రజల వైపు చూచి, అధికారుల వైపు చూచి, నాయకుల వైపు చూచి భంగపడ్డవారు, బేజరైన వారు, మేలు పొందని వారు, సహాయం పొందిన వారు చాలామంది ఉన్నారు. చాలాసార్లు కూడా అలా జరిగింది. కానీ ప్రభు వైపు చూచి, ప్రభు మీద ఆధారపడ్డవాడు, ప్రభువుకు ప్రార్థన చేసిన వాడు భంగపడినట్టు, బేజారైనట్టు
ఎక్కడ మనము చూడము. అది ఈ రెంటి మధ్య ఉన్న తేడా. అది కొన్నిసార్లు మనకు ఎవరో సహాయం చేస్తారని వారి మీద ఆనుకుంటే, వారి వైపు చూస్తే, వారు సహాయం చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. సహాయం చేయకపోతే వాళ్ళ మీద మనకు బాధ కలుగుతుంది, సనుగుతాం, గొనుగుతాం. కానీ వారి వైపు చూడకుండా ఆ అవసరములో, ఆ కష్టములో, ఆ బాధలో కదా ప్రభు వైపు చూస్తే కదా ప్రభువు నమ్మదగిన వాడు, మీ ప్రతి అవసరము తీరుస్తా అన్నాడు. ఇక్కడ ఒక మాటను చూడండి, యోహాను 16:33లో ఆ చివరి మాట ప్రసంగలది. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అంటే మీ శ్రమలలో నేను కూడా ఆ పాలు పొంత అని అర్థం. నేను కూడా మీకంటే ముందుగానే ఈ శ్రమల గుండా వచ్చా, ఈ బాధల గుండా వచ్చా. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రిబ్యులేషన్స్. బీ ఆఫ్ గుడ్ చియర్, ఫర్ ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. అంటే మీకంటే ముందుగా లోకములో శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, బాధల గుండా వెళ్ళిన నన్ను చూడండి. నేను శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, అవసరాల గుండా వెళ్తున్నప్పుడు, అవమానం గుండా వెళ్తున్నప్పుడు, నిందల గుండా వెళ్తున్నప్పుడు నేను ఎవరి వైపు చూడలేదు, ఎవరి మీద ఆయాసపడలేదు, సనగలేదు, కొనగలేదు. నేను పరలోకమందున్న నా తండ్రి వైపు చూశాను. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. అదేనమాట. ఇప్పుడు చాలామంది ఎక్కడ ఓడిపోతున్నారంటే కదా మనుషుల వైపు చూస్తున్నారు. అలా అన్నారు, ఇలా అన్నారు, అలా చేశారు, ఇలా చేశారు. దేవా నన్ను అలా అంటున్నారయ్యా, ఇలా అంటున్నారయ్యా. విచిత్రమేమి కాదు, నిన్ను కూడా అన్నారు కదా ప్రభువా. ఇదిగో నీవెట్లా జయించావో నేను కూడా అలాగే జయిస్తా. నీవెలాగైతే జయించావో ఆ మనస్సు, ఆ కృప నాకు కూడా దయచేయి ప్రభువా అని ఆయన మీద ఆధారపడితే నీవు నేను కూడా జయజీవితం వైపు వెళ్తాం. అది తేడా. కాబట్టి ప్రార్థనలో మనము ఆ ప్రభు వైపు చూడడం నేర్చుకోవాలి. మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ అంత ఎక్కువగా, అంత పరిపూర్ణంగా మనం ప్రభు మీద అలా ఆధారపడకుండా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు రాదు. ఈసారి మన ప్రచిత్తమైతే ఆయన ఎలా ప్రార్థన చేశాడు, వేటి కోసం ప్రార్థన చేశాడు, మనము ఈసారి వారం గమనిద్దాం. కాబట్టి ఈరోజు రెండు మాట మనసులో పెట్టుకుందాం. ప్రార్థనలో ప్రభువారి యొక్క సంబోధన. 2, ప్రార్థనలో ప్రభువారి యొక్క భంగిమ. మనం కూడా మన జీవితాల్లో కదా ప్రభువును చక్కగా సంబోధించాలి. ఒకే పదం కాకుండా క్రొత్త పదాలతో లేఖనాలు వెతుక్కొని ఆ తనని సంబోధించాలి. 2, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన కన్నులు, మన దృష్టి ఆయన మీదే ఉంచాలి, ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు పరలోకమందు దేవుడు మనకు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా సహాయం చేస్తాడు. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్.